దేవుని స్తుతించి ఆరాధించాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రాత్రికాల సమయంలో కొన్ని వాక్య భాగాలు మనం చూసుకోవడము ఎంతో మంచిది. మరి దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మోహనుతుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు. ఇదిగో నాయన తండ్రి, ఈ గేసిస్ ప్రాంతంలో నాయన నీ నామమున ఇదిగో కూడుకునే భాగ్యం ఇచ్చావు. ఇక్కడ నా సియోను ప్రార్థన మందిరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. దైవజనులను బట్టి వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. ఇదిగో చేరవచ్చిన సోదరి సోదరులను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. దాని అల్పుడను దీనుడను నన్ను నేను తండ్రి గడిచిన వారం నుంచి ఈరోజు వరకు నన్ను కూడా నా కుటుంబంతో కూడా కరుణించి కాపాడుతూ వచ్చిన దేవుడా, నీకు స్తోత్రములు. నాయన ఈ సమయంలో కూడా నేను తండ్రి ఇక్కడ నీ నామమున నిలబడ్డాను. జ్ఞాపకం చేసుకోండి, నీ కృప చేత నన్ను ఆవరించండి. నాయనా నీ మాటల చేత నేను తండ్రి నన్ను నాయనా నీవే నింపి వాడుకొని నీ మహిమలు పొందండి. ఎదుగో నైనా తండ్రి మా ప్రభా, నాయనా తండ్రి నా యొక్క శరీర అవయములన్నీ నీతికి సాధనలో ఒప్పించమని, మా అందరికీ వినగలిగే చెవులు గ్రహించి మనసును అనుగ్రహించమని, పారాడే తలంలో దృష్టి తీసుకొచ్చి ఆలోచన అంతటినీ దూరపరచమని, తీసుకొచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకెవరైనా రావాల్సి ఉంటే త్వరగా క్షేమంగా నడిపించి మహిమలు పొందమని క్రీస్తు నామమును బట్టి స్తోత్రం చెల్లించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఓకే అండి, మనము మన బైబిల్ ఎత్తి నాకు అలవాటు పఠింపశేష గ్రంథము బైబిల్, పఠింపశేష గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. పఠింపశేష గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, if you help all the way, on the best book to read is the Bible. Okay. వచ్చే వారం మళ్ళీ హిందీలో పాడదాం. హిందీలో కూడా అంతే, తమిళ్లో ఉంటుంది. నాకు అన్నీ రావు, కానీ వీరైతే నా కూతురు సహాయం చేస్తుంది. ఏమండి, చాలా సంతోషం. ప్రియులారా, మీ ఆసక్తిని చూస్తే నాకు ఆనందం వేస్తుంది, కానీ టైంని చూస్తేనేమో బాధేస్తుంది. ఆసక్తి ఏమో చాలా ఉంది, కానీ టైము నాయన అంటుడు 12 గంటలకు 12. ఏమండి, మరి 12కు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అసలు కదా. అది మరి ఆలోగా మన కార్యక్రమం అంటే వాక్యము, మళ్ళీ ఫుడ్డు, ఇవన్నీ ఉన్నాయి. ఏమండి, మరి ప్రియులారా, నేనైతే అనుకుంటున్నాను, మరి ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. నేనున్న రోజులు నాకు కొద్దిగా ఎక్కువ టైం ఇవ్వండి, మీ తగ్గించండి. అది నా రిక్వెస్ట్, అది మీ ఆలోచన, అదేం లేదు. మీ ఆలోచన ఎట్లుంటుందో దాన్ని చూడండి. నేనున్నాను రోజు. ఏమండి, ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే, నేను వచ్చింది ఎందుకు? నేను దుబాయ్ చూడడానికా? నో, నేను 29 సంవత్సరాల క్రితం ఇదంతా చక్కర కొట్టినా. మార్పు వచ్చింది చెప్తున్నా, కానీ మార్పు ఉంది. ఎందుకు చెప్తా ఉంటున్నానంటే, నాకు దుబాయ్ చూడాలన్న ఆశతో రాలేదు. ఏంటంటే, ఇదిగో ఇక్కడ సంఘం ఆరంభించాడు, మరి కుమారుడు, మరి దైవజనులు. నేను గౌరవిస్తాను, ఇప్పుడు దైవజనుడు అని పిలుస్తాను. నా కుమారుడు కాదు, దైవజనుడు నాకు. మొన్న కూడా అదేం ప్రాంతం మనం దుబాయ్లో, మరి అక్కడ కూడా మరి సైమన్ గారు మీ మధ్యలో కూడా వచ్చిన అనుకుంటారా, ఆయన కూడా సైమన్ గారు అని అంటే, అంబో బాబు డాడీ నన్ను గారు అని ఎందుకు అంటున్నాను. ఆయన కూడా నాకు కుమారుడే వరుసకు, కన్న కుమారుడు, ఆయన ఆత్మీయమైన కుమారుడు అని ఆడ కూడా చెప్పా. ఎందుకు చెప్తా ఉంటుందంటే,
ప్రియ దేవుని బిడ్డలారా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుస్తున్నారని వినుట కంటే ఇంకా నాకు సంతోషం ఏమీ లేదు. వాక్య భాగంలో ఉన్న విషయం చెప్తున్నా. ఏమండి, మీరు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారు, సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యాన్ని కొంతవరకు మనము విందాం. నా ఆశ ఏంటంటే ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి, ఏమండి, మనం ఎలా సిద్ధపడాలి. స్తుతి ఆరాధన చేయడము, అలాగే ప్రార్థించడము, అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ ప్రకారంగా నడుచుకోవాలి, జీవించాలి. అది ఆయన కోరిక. ఏమండి, ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు దేవుని వాక్యంలో నుండి చూద్దామండి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము ఒక మాట మీకు చూపించాలని ఆశిస్తున్నాను. 20వ అధ్యాయము వచనము 27 చదవండి. వచనము 27. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఈ 66 గ్రంథాలలో లేక 66 పుస్తకాలలో దేవుని సంకల్పం ఉందండి. ఈ సంకల్పం అంతా మరి మీకు తెలియాలి. అనేక వింటున్నారు కుమారుడు ద్వారా. ఇంకా దేవుడు నాకిచ్చిన తలంపులు, నాకిచ్చిన భారము, ఏమండి, అది మీకు తెలియజేయాలన్న ఆశ నాకున్నదండి. ఇందాక ఎంతో భారముతో కన్నీటితో ప్రార్థన చేశారు, స్తుతి ఆరాధన చేశారు. ఏంటిదంటే ప్రపంచంలో ఈరోజు నాకు మా సంఘస్థులు, నాకు సహకారుడు, మా సంఘంలో నాకు సహకారుడు ఉంటాడు. ఆయన ఫోన్ చేసి ఏమంటుండంటే, అంకుల్ ఎట్లా ఉంది దుబాయ్ ప్రాంతం అని అంటుండు. ఏదైనా సైరన్ మోగిందా అంటుండు. మాకు ఏ సైరన్ వస్తలేదు ఆయన, ఏ సైరన్ వస్తలేదు, మేమంతా సేఫ్గానే ఉన్నాం. అయ్యో అంకుల్ దుబాయ్ ఎయిర్పోర్ట్ బంద్ పెట్టిండ్రట. అది ఇంకా మాకు ఆ వార్త తెలియదు, మేబీ రాజు గారికి తెలిసి ఉంటుంది. ఏమి అదేదో ఉన్నది కదా పెద్ద బిల్డింగ్, దాన్ని బుర్జ్ ఖలీఫా కాల్ చేశారని, అవన్నీ ఉంటాయి, జరుగుతాయి. దేవుని వాక్యం చెబుతుంది. ఏమండి, ఆయన సంకల్పము నెరవేరుతుంది. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే మనం ఎత్తబడతాం, మనం ఎలా ఉంటే దేవుని రాజ్యములో ఆయనను స్తుతిస్తాం. ఏమండి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎన్నో విషయాలు ఉన్నది. అందుకే కింది మాట కూడా 28 చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఆగండి, ఇక్కడ ఆగండి. ఇక కింది మాట చాలా బాగానే ఉంటుంది, కానీ మనకి ఇక్కడ ఏముందంటే ఏమిచ్చి సంపాదించాడట? స్వరక్తము. ఎవరిది? యేసు ప్రభు యొక్క స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము మనమంతా. ఇప్పుడు మనం ఎవరమంటే సార్వత్రిక సంఘములో ఒక భాగము మనం. సార్వత్రిక సంఘాన్ని ఏం చేసిండంటే యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. దేశ భేదము లేదు, భాష భేదము లేదు, కుల భేదము లేదు, మత భేదము లేదు, జాతి భేదము లేదు. అందరిని ఏం చేసిండు? పిలిచాడు. అందరినీ పిలుచుకున్నాడు, అందరినీ ఏర్పరచుకున్నాడు. మనమందరమట ఒకరోజు పరలోకములో కలుసుకుంటామంట. ఆ రోజు ఈ దేశ భేదాలు అనేటివి, ఈ భాషలు అనేటివి ఉండదు, ఒకే భాష ఉంటుందంట. ఆ ఒకే భాష ఏంటిదంటే దేవుని భాష లేక దేవదూతల భాష. ఏమండి, అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఈ మాట. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మరి ఇంకొక మాట, మరి తిమోతి రాసిన మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము
వచనం చెప్తా, ఒక్క నిమిషము. 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14 నుండి. శీఘ్రముగా నీ యొద్దకు వద్దనని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇందాక మనం చూసుకున్నాం, యేసు క్రీస్తు యొక్క రక్తము చేత సంపాదించుకున్న సంఘము. ఇక సంఘము ఎలా ఉండాలట అని మనము ఈ 14:15లో చూసాము. ఏంటంటే, శీఘ్రముగా నీ యొద్దకు వత్తనని నిరీక్షించుచున్నాను అని చెప్తున్నాడు పౌలు గారు. తిమోతికి ఏం చెప్తున్నాడంటే, శీఘ్రముగా నీ యొద్దకు వస్తుంది. దీన్ని మనము మరి ఇంకొక విధంగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు కూడా శీఘ్రముగా రావచ్చు. ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఆయన వచ్చేటప్పుడంట ఏమేమి జరుగుతాయి అనేది మనము కొన్ని వాక్యాలు మత్తయి సువార్త 24లో నుంచి చూసుకుందామండి. మత్తయి సువార్త 24 చూద్దాం. ఏంటిదంటే, ఆయన శీఘ్రముగా వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఇదిగో ఏం జరుగుతుందో మత్తయి సువార్త 24 మొదటి నుంచి చదవండి. బయలుదేరి వెళ్ళుచుండగా తన శిష్యులు, ఆయన శిష్యులు ఇవన్నీ చూపిస్తున్నారు. ఆయన చూపించుతూ వచ్చిరి. అందుకైన ఇవన్నీ చూస్తున్నారు, కానీ రాతి మీద రాయి ఒకటైనను ఇప్పుడు దీనికి మనం అప్లై చేసుకుందాం. బుర్జ్ ఖలీఫా అని తీసుకోండి. ఏమండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఒకరు చెప్తాను. బుర్జ్ ఖలీఫానే తీసుకోండి, లేకపోతే అనేక బిల్డింగులు మనకు కనబడుతున్నాయి కదా, అవి ఏమైపోతాయి తెలుసా? ఒకనాటికి కుప్పకొలుతాయి. ఆనాడే చెప్పాడు, ఇదిగో ఈ దేవాలయం చూడండి అని యేసు ప్రభుకే శిష్యులు చెప్తారు. అయ్యా కదేమంటుండు, ఈ దేవాలయము రాయి మీద రాయి ఒకటి కూడా ఉండదు. ఇప్పుడు ఈ బుర్జ్ ఖలీఫా ఎందుకు కట్టుకున్నారంటే పేరు ప్రఖ్యాతల కొరకు. ఏమండి, అందుకే అలనాటి కాలంలో ఒకే భాష ఉన్నప్పుడు, ఆది కాండములో మనకు చూడండి, అక్కడ చెప్తున్నానండి, ఒకే భాష ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? ఇదిగో ఇరాను లేక ఇరాక్ లేక బాగ్దాద్ అనే ప్రాంతంలో ఉందండి, బాగ్దాద్. ఏమండి, అక్కడనంట వీరేం చేశారంటే గోపురము కట్టారు. ఆకాశమనంటే గోపురము కట్టారు. అప్పుడు ఒకే భాష. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడట తొంగి చూశాడట. వీళ్ళేం చేస్తుందంటే అలా వెళ్ళిపోదాం, దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటే దేవుడు ఏం చేశాడు? తొంగి చూసి వారి భాషను అదే అండి. ఇప్పటికీ దాని శిథిలాలు ఉన్నాయంట. దాని చుట్టూ వారు కాపలా పెట్టారట, మిలిటరీ. ఎందుకు చెప్పానంటే ఈ మాట, పేరు సంపాదించుకుందాము. అక్కడ అదే ఉంటుంది, మనము పేరు సంపాదించుకుందాం. ఇప్పుడు ప్రపంచంలోనే ఎన్నోంత వస్తుంది? ఇంకా పోలే, నేను చూడలేదు దాన్ని. బుర్జ్ ఖలీఫా ఎన్నోంత వస్తుంది రాజు? 160. అమ్మ బాబోయ్. ఏమండి, సరే ఎన్నైనా ఎందుకు చెప్తా ఉంటున్నాయంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పేరు ఇప్పుడు ప్రపంచంలోకి వెళ్ళా ఇది ఎత్తైనదని చెప్తున్నారు. కానీ ఒకనాడు ఏమవుతుందంటే అది నిలవదు. దేవుని వాక్య ప్రకారం చూద్దాం. మనకు ఎందుకు అని అంటారా, దేవుని సంకల్పము నెరవేరబడాలి. ఆయన రాకడలు ఇవన్నీ మనకు సూచనలు. చాలామంది వాటిని గమనించడం లేదు. అందుకే నాకు ఫోన్ చేసిన
ఆ బాబుకు నేనేం చెప్పానంటే కలవరపడకు అని అన్నా. కలవరపడకు, ఏమండి, కలవరపడద్దు. ఇవన్నీ జరుగుతున్నాయి, కింద ఉంటాయి మనకు ఆ విషయాలు. చదువుతారా తల్లి? చదవండి కిందికి. వచ్చి వచ్చి ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు, నీ రాకడకు ఈ యుగ సమాప్తి సూచనలు ఇవి. యుగ సమాప్తికి సూచనలు. ఈ యుగం ఎప్పుడు సమాప్తి అవుతుందో దేవుడు సూచనలు చెబుతుండవు. అవి మనం గమనించాలి. జీవం గల దేవుని సంఘములో ఉన్న స్వరక్తము చేత సంపాదించబడిన సంఘము మనది. ఈ సంఘానికి దేవుడు ఏం చెబుతున్నాడంటే ఈ సూచనలు చెబుతున్నాడు. నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు మాకు తెలియజేయము. అందుకే పౌలు గారు ఏమన్నాడు? నేనేది కూడా దేవుని సంకల్పాన్ని మీకు తెలియజెప్పకుండా ఏది దాచుకొనను. దేవుని సంకల్పం అండి. చదువుతామా? వారితో ఇట్లనను ఎవడను, ఇది మొదటి విషయం, ఎవడు కూడా నిన్ను మోసపరచకుండా, ఇది మొదటి విషయం. మనం ఎలా జాగ్రత్తగా ఉండాలంటే మనల్ని మోసగించకుండా చూసుకోవాలట. చాలామందిని ఏం చేస్తాం, ఎక్కడక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మనల్ని మోసం చేస్తలేరా? ఏమండి, క్రైస్తవులను కూడా మోసం చేస్తుండ్రు, విశ్వాసులను మోసం చేస్తుండ్రు, సేవకులను మోసం చేస్తుండ్రు. ఏమండి, నేను ఒకసారి మోసగించబడ్డానండి. ఒక వ్యక్తి బైబిల్ పట్టుకొని ఒక బ్యాగ్ వేసుకొని వచ్చి, అయ్యా నేను ఫలానా సంఘస్థుని అని చెప్పి నా దగ్గర కొంత డబ్బులు తీసేసుకొని పోయాడు. నా ప్రయాణ ఖర్చులు లేవండి, ఇదిగో ఈ ఊరిలో మీరే మొదటి క్రైస్తవులని తెలుసుకొని మీ దగ్గరికి వచ్చానండి అని నా దగ్గర కొంత డబ్బు తీసుకొని పోయాడు. తీసుకొని ఇంకో చోటికి పోయిండు. అక్కడ కూడా ఒక సిస్టర్ హాస్పిటల్లో పనిచేస్తుంది, ఆమె నా సంఘస్థురాలు. సో అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడంటే, అమ్మా ఆయన ఎవరో యేసుదాస్ అట, నన్ను ఎక్కువ దాస్ అన్న అంటారు, ఆయన ఎవరో దాస్ అన్నట్టుగా ముష్టి 50 రూపాయలు ఇచ్చిండని చెప్పాడు. 600 రూపీస్ ఇచ్చానండి ఆయన ప్రయాణం కొరకు. అడిగా, మళ్ళొక్కరిని అడగకూడదు, నువ్వు నేరుగా నువ్వు ఎక్కడికైతే నీ అడ్రస్ చెప్పావో అక్కడికి వెళ్ళిపో అని ఆ డబ్బులు ఇచ్చాం. కానీ ఆయన చెప్పాడు ఏంటంటే, ఇదిగో అయ్యో ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి అత్త చెప్పిండు, ఏమంటుండంటే ముష్టి 50 రూపాయలు ఇచ్చిండు అది. ఏమండి, అయ్యో దాసన్నాలో చేయడే. ఇంకో సిస్టర్ ఉన్నది, సద్దన్నం పెట్టిందని నా కల్లార చూశానండి. పొగలిల్లు అయ్యండి అన్నం అలా తీసుకొచ్చి ఇలా వడ్డించింది. ఆమెతో ఏమన్నాడట, అదిగో పలా సిస్టరు అక్కడ ఏమంటుంది సద్దన్నం పెట్టిందని ఇలా అబద్ధం చెప్పాడట. అక్కడ సిస్టర్ వచ్చి నెక్స్ట్ డే ఆమె కూడా ఏం చేసింది, ఈమె దగ్గర 100 రూపాయలు ఉంటే ఇంకో సిస్టర్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళను తలా 100 అడిగి ఏం చేసిండు, ఈయనకు ఒక 400 ఇచ్చాదట. ఆమె వచ్చి నాతో చెప్తుంది, దాసన్న నిన్న పలాని వ్యక్తి నీ దగ్గరకు వచ్చాడు అంటే, వచ్చిండు అక్క. వస్తే ఎంత ఇచ్చామంటే 600 ఇచ్చామమ్మ. ఆ సిస్టర్ ఎవరో భోజనం, అవును ఉడుకు అన్నం పెట్టింది. అయ్యో అన్నీ అబద్ధాలు. అవును, నాకు ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అండి. చూడండి ఎందుకు చెప్తా ఉంటుందంటే, ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా అనేకులు వస్తున్నారు. ఇప్పుడు చూద్దామా కింది మాటలు. అనేకులు చెప్పండి, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. ఏమండి, నేనే క్రీస్తునని. ఏమండి, మీకు తెలుసా సాధు యోహాను? ఎంతమందికి తెలుసా అండి సాధు యోహాను? ఏమండి, సాధు సుందరం కాదు కానీ సాధు యోహాను అని ఆయన ఈ కాషాయ వస్త్రాలు వేసుకొని ఇలా ఇంత ఎంటికలు పెట్టుకొని ఆయన మరి తిరుగుతూ, ఇదిగో నేను ఒకప్పుడు ఈ అంటే విగ్రహాల రథాన్ని చేశాను ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విజయవాడలో అదేదో విగ్రహం యొక్క పేరు చెప్పి, నేను కొన్ని పేర్లు చెప్పలేను.
మన నోట వీటినట ఉచ్చరించకూడదట. ఆయన చెప్తున్నాడు. ఏమండి, అలా చెప్పి ఏం చేస్తుండంటే ఇదిగో కొందరిని మోసగించాడండి. ఎందుకు చెప్తా ఉంటుందంటే ఇదిగో నేనే క్రీస్తునని. ఇప్పుడు ఏంటంటే ఆయన ఈ పాంప్లిమెంట్లో ఆయన ఫోటో వేశారు. ఒక సిస్టర్ చూసి, అన్న యేసుప్రభు లాగానే ఉన్నాడు అన్నట్టు. యేసుప్రభు బొమ్మ వేసిండ్రు అన్న పాంప్లిమెంట్ అని అంటూ. అది యేసుప్రభు బొమ్మ కాదమ్మా, ఇదిగో ఒకైన సాధు యోహాన్ అనే మరి ఆ వ్యక్తి ఇక్కడ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వస్తుండని చెప్పాను. ఏమండి, నేను ఆయన మీటింగ్కి వెళ్ళాను. ఇదిగో చివరిలో కూర్చున్నాను. ఆయన ఏం చేస్తుండంటే ఇదిగో నాకు తెలిసిన వ్యక్తి పేరు చెప్తా ఉంటుండు. ఆయన అక్కడ లేనే లేడు. ఆ మీటింగ్లో ఇలా చీరలలో లేడండి. ఆయన పేరు పిలుస్తుండు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొందరు పేర్లు బట్టి నాని ఎక్కడున్నాడు నాని, ఏమండి సిస్టర్స్, ఏమండి ఇట్లా కొందరు పేర్లు తీసుకొని పిలుస్తూ ఉంటారు. నేను వాస్తవంగా చెప్పుతున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను విన్నాను, కల్లారా చూశాను సంగతులు చెప్తున్నా. నేను అబద్ధం చెప్పానండి. నాకెవరి మీద ఈర్ష్య ఉండదండి. కానీ ఒకటి, దేవుని బిడ్డలమైన మనము చక్కగా దేవుని కొరకు జీవించాలి. అనేకులను చెప్తారు, బోధలు చెప్తూ ఉంటారు, కానీ క్రియలు ఉండయండి. ఇది గుర్తుంచుకోండి. ఏమండి, కావున నేనే క్రీస్తునని పలువురిని మోసపరుస్తారు. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, బ్రెనామ్ అనే ఒక వ్యక్తి. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఇదిగో నేనే క్రీస్తునని చెప్పుకునే ఒక బోధ చేస్తాను. మా ప్రాంతంకి వచ్చిందండి ఆయన. నేను కొందరు చెప్తూ ఉంటున్నా, నాయన అలా లేదంటే లేదు అంకుల్ ఇదే బాగుంది అని అంటూ కొందరు నాశనానికి నడిపిస్తున్నారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? వెలుగుదూత వేషం. చూడండి, వెలుగుదూత వేషం వేస్తుండ్రు సేవకులు. కావున జాగ్రత్తగా ఉందాం. మనం కనిపెట్టాలి, వారి ప్రవర్తన కనిపెట్టాలి, వారి విధి విధానాన్ని కనిపెట్టాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలముగా జీవిస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, మరియు మీరు యుద్ధములను గూర్చి. ఇప్పుడు మనకు అదే వింటున్నాం. ఇప్పటి నుంచా ఇది వినేది? ఎప్పుడండి? ఎన్నో సంవత్సరాల నుండి ఇశ్రాయేల్ దేశంలో యుద్ధములు. ఏమండి, 81లో అనుకుంటా, 81లో 79, 81లో అనుకుంటా ఇరాన్ ఇరాక్ యుద్ధం. ఆ కాలంలో నేను కొంచెం విన్నాను. ఏమండి, నేను 82లో బాంబే వచ్చానండి. కొంచెం అప్పుడు లోక వార్తలు వింటున్నాను. ఏమండి, ఎందుకు చెప్తా ఉంటున్నాను అంటే అప్పటి నుండి యుద్ధాలే. 90లో సౌదీ కువైట్ యుద్ధం. ఏమండి, ఎందుకు చెప్తా ఉంటున్నానంటే ఇదిగో యుద్ధాలు. ఇప్పుడు కూడా ఎన్ని దేశాల యుద్ధాలండి. ఇది అదేంటిది చిన్న దేశము ఉక్రెయినా ఇది ఉందట కదా, రష్యా. ఏమండి, ఆ పేరేం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ అనే పేరేం లేదు మనం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఈ యుద్ధాన్ని బట్టి ప్రపంచానికి తెలిసిపోయింది అది చిన్న దేశమేనట. ఏమండి, ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇదిగో దేవుని వాక్యం ఏం చెబుతుంది? యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు. ఏమండి, మీరు వింటారు. ఇప్పుడు మనం వింటున్నాం. ఈరోజు అందిన వార్త, తాజా వార్త అంటారు కదా, తాజా వార్త. అబుదాబిలోన, ఎక్కడ? అబుదాబి, దుబాయ్. ఏమండి, వింటున్నాం. దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రము, దేవుని వాక్యము నెరవేర్చబడే దినాల్లో మనం ఉన్నామని గుర్తించాలి. అందుకే మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారము గూర్చి వినబోదురు. ఇది అండర్లైన్ చేసుకోండి. మీరు అన్న కాడికి అండర్లైన్ చేసుకోండి.
ఈరోజు దేవుడు ఏం చెప్తుండు మనతో? మీరు మీరు ఇప్పుడు ఈ మీరు, నేను, మీరు ఏమండి కలవరపడకుండా చూసుకో. ఏమండి ఈరోజు ప్రభు వచ్చిన ఐఎమ్ రెడీ అని అనాలి. ఏమండి అయ్యో ప్రభా నా కొడుకు పెళ్లి కాలేదు, అయ్యో ప్రభా నా మనమని పెళ్లి కాలేదు, అయ్యో ప్రభా నా కూతురుకు పెళ్లి కాలేదు, అయ్యో ప్రభా అని అంటే నో నో ఛాన్స్. అట్ట అన్నాం అనుకో ఇక్కడనే విడవబడతావు. అలా అనుకుంటే నీ మనసులో, నేను ఒకరికి సువార్త చెప్తున్నా, వృద్ధురాలు, అమ్మా యేసుప్రభుని నమ్ముకోమ్మా తల్లి, యేసుప్రభుని నమ్ముకో, ఎప్పుడు పోతామో తెలియదు. మా ప్రాంతంలో ఈ మాట వాడుతూ ఉంటాం. ఏమండి ఊరుకు దూరం అవుతున్నావు, కాడికి దగ్గర అవుతున్నావు. ఊరుకు దూరం అవుతున్నావు, కాడికి, కాడి అంటే ఈ కాడి కాదు, ఎద్దులకు పెట్టే కాడి అంటారా, అది కాదు. మరణానికి దగ్గర అవుతున్నావు, చితికి పోతున్నావు. అప్పుడు నేనంటే ఆమె ఏమన్నా కోపం చేసి నన్ను ఒక చెడ్డ మాట అన్నది. నేను ఇప్పుడే చావాలా? నా మనవడి పెళ్లి చూడద్దా? నా మనవడి పెళ్లి చూడద్దా? ఆ మనవనికి మళ్ళీ మనవడు రావద్దా? నేను ఎత్తుకోవద్దా? ఇదండి మనుషుల ఆశ. ఏమండి సువార్త చెప్తుంటే అలా అన్నారండి. అలా అనుకుంటే మాత్రము ఏమైపోతుంది? విడవబడతావు. జాగ్రత్త. దేవుని వాక్యం చెబుతుంది అంటే కలవరపడకుండా చూసుకో. కలవరం వద్దండి, ప్రార్థన చేయాలి. ఎవరు రక్షించబడతారు అనే మాట మనం చూస్తుంటే దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక మాటను చూద్దాం. అంతం వరకు సహించువాడు. వచ్చిన చెప్తాలే అది నాకు సరిగ్గా కనబడుతుంది. చదువుతాలి. అంతం వరకు సహించిన వాడు ఎవడో, ఎవరు రక్షించబడతారు? సహించాలి, ఇవన్నీ భరించాలి మనం. ఇవన్నీ అయ్యో ఏమైపోతుందో అని ఎన్నడికి కూడా మనం ఏం కావద్దు, కలవరపడద్దు. ఏమండి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనము చూడండి. ఏం చెప్తుండు ప్రభు మనకు? సంఘము, జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ఉండాలో నేర్చుకోండి. కలవరపడుతున్నాం, వద్దు కలవరపడకండి. ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను వచ్చేటప్పుడైతే ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, దేవా నీ చిత్తం ఉంటే మళ్ళీ ఇండియాకు నడిపించు, నీ చిత్తం ఉంటే మళ్ళీ ఇండియాకు నడిపించు, లేదా ఇక్కడనే నన్ను తీసుకున్నా కలవరం లేదు. అయ్యో నా సంఘం ఏమైపోతుందో, అయ్యో నా ఇల్లు ఏమైపోతుందో, నథింగ్. అవన్నీ ఏమి లేవు మాకు. ఈరోజు పిలిచిన వెళ్ళిపోవడానికి నేను సిద్ధమే అండి. ఒకరోజు ఇదిగో మీ దైవజనుడు షిమ్యోన్ మారు మనసు మొందక ఉన్న దినాలు, కలవరం అవుతుంది నాకు. ఏం కలవరము? హైదరాబాద్కు పోతుండే జాబ్ కొరకు. డాడీ నేను హైదరాబాద్ వెళ్తున్నా. నేను అనుకుంటా ఫస్ట్ టైం విన్నాను ఆ రోజు, ఫస్ట్ టైం. అక్కడేదో TV9 వాళ్ళది శాటిలైట్ వాళ్ళది ఉంటుంది కదా కారు, ఏమండి దాన్ని నడపడానికి ఈయనకు ఎంట్రీ ఉంది. నేను వెళ్తున్నా డాడీ అంటే నేను ఎంత ఏడ్చాను వాడిని పట్టుకొని. ఎందుకు ఏడ్చానంటే, ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికి బాప్తిసం తీసుకోలేదు కుమారుడు. అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్లో, కారు యాక్సిడెంట్లో, బస్సు యాక్సిడెంట్లో నా కుమారుడు చనిపోతే ఎలా, నరకం బోడా అని బాధతో ఏడ్చాను. నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా, 2 రోజులకో 3 రోజులకో రిటర్న్ వచ్చేసాడు. ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు.
దేవుడు అలా చేస్తాడండి. వచ్చిన రెండో రోజో మూడో రోజో ఒక దగ్గర సభలు జరుగుతున్నాయి. సభలు జరిగే దినాల్లో నా కూతురు నా కుమారుడు ఏమని, డాడీ మేము బాప్తీసం తీసుకుంటాం. ఎంత ఆనందం అండి నాకు. వారిద్దరు ఒకే రోజు బాప్తీసం తీసుకున్నారు. నా చేతనే బాప్తీసం తీసుకోవాలన్న వాళ్ళ ఆశ. కానీ నాకంటే కొద్దిగా పెద్ద సేవకుడు దైవజనులు ఉన్నారు హైదరాబాదులో. వారి పేరు ఎస్జే ప్రకాశం. వారు సభలు పెట్టాడు. ఆ సభల్లో వీరు బాప్తీసం తీసుకున్నారు. అప్పుడు ఆనందం అండి. ఇక దుబాయ్ వచ్చేటప్పుడు ఇక నాకు ఆ ఏడుపు లేదండి. ఎందుకో తెలుసా? బాప్తీసం తీసుకొని దేవుని కొరకు బ్రతుకుతుండు. ఎక్కడ ఒకవేళ దేవుడు ఇక్కడ పిలిచినా అక్కడ పిలిచిన అంతే, వెళ్ళిపోవాలి అంతే. నేను రాను ప్రభా నా కుమారుడు అని అంటే నడవదు. అందుకే ఏమంటుండు? మీ హృదయములను కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14 ఏమంటుండు? మళ్ళీ ఇక్కడ కూడా అదే చెప్పాడు. మీ హృదయమును, ఈరోజున్న వార్తను బట్టి మీ హృదయాన్ని కలవరపడనీయకండి. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనము సంసిద్ధముగా ఉండాలి. టుడే ఐఎమ్ రెడీ అని మనం దేవునికి చెప్పేవారముగా ఉండాలి. ఏమండి, కలవరపడద్దు. అందుకే ప్రభు ఏమంటుండే? కింద మాట చదువుతాలి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఏం చేయాలి మనం అందరం ఇప్పుడు? మీరు నేను ఏం చేయాలి? దేవుని యందు. ఇక్కడ ఒకవేళ విడిచిపెట్టామా అక్కడ కలుసుకుంటాం. మళ్ళా అక్కడ కలుసుకొని మళ్ళీ ఇట్లనే కూర్చుంటామా? కాదు. అక్కడ స్తుతి ఆరాధన, ఇందాక రాజుగారు నడిపించినట్టే అక్కడ కేవలం స్తుతి ఆరాధనే ఉంటుంది. కానీ ప్రార్థన మాత్రం, దేవా ఇది ఇవ్వు, అది ఇవ్వు, పొలం ఇవ్వు, తోట ఇవ్వు, అవన్నీ అడుగుతామా? ఇక్కడ అడుగుతాం. మన ఆరోగ్యాల కొరకు ఇక్కడ అడుగుతాం. అక్కడ అడిగేటిదే లేదు. కేవలం స్తుతి ఆరాధనే. ఇక్కడ స్తుతి ఆరాధన ఎందుకు నేర్చుకుంటున్నామంటే అక్కడ చేయడానికి కొరకు. గుర్తుంచుకోండి, అక్కడ చేయడానికి కొరకు. ఇక్కడ దేవుని స్తుతిస్తున్నామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవా తండ్రి నా కుమారుడికి పెళ్లి కాలేదు, వానికి పెళ్లి అయ్యేటట్టు సాయం చేయి. దేవా నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు, ఆమె హాస్పిటల్ ఉన్నది, బాగు చేయి తండ్రి అని ఇక్కడ ప్రార్థన చేస్తాం. అక్కడ ఆ ప్రార్థన ఏది ఉండదు. ప్రార్థన చేస్తే మాత్రము ప్రవేశమే ఉండదని నేను చెప్తున్నాను. నేను ప్రార్థన చేసే వారికి అక్కడ ప్రవేశము. ఏమిరా ఏం నేర్చుకొని వచ్చినావు భూమి మీద అంటాడు. నువ్వేం నేర్చుకొని వచ్చావు? ఏమండి, ఇక్కడ నేర్చుకొని మనం అక్కడికి వెళ్ళాలి. అందుకని నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో. ఏమండి, మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. నా తండ్రి ఇంట అనేక, అది ఆ ఇల్లు మన కొరకు ఉన్నదా? సంసిద్ధముగా ఉందా? సంపాదించుకుంటున్నామా? ఈరోజు ఒకసారి పరీక్షించుకుందామా? ఏమండి, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని వాక్యం అయితే సెలవిస్తూ ఉంటుంది. ఇదిగో మన హృదయాలను ఏం చేద్దట? కలవరపడకుండా చూసుకోవాలి. లూకాసు వార్త 21 అధ్యాయం. లూకాసు వార్త 21 అధ్యాయం చూడండి. ఈడ కూడా ఒక మంచి మాట ఉంటుంది, ఆ మాట చదువుకుందాం. వచనము 24 అనుకుంటా, నాకు సరిగ్గా కనబడతలేదు. మీ హృదయం అనే కాదు, మీ హృదయము ఏంటండి 34 అండి. మీ హృదయములు ఒకవేళ ఈ దుబాయ్లో నాకు కనబడుతుంది, ఇదే కనబడుతుంది. మీ హృదయములు ఒకవేళ తిండి వలన. చూడండి, నిజంగా ఆలోచిద్దాం. దుబాయ్లో నా మటుకు నేను ఆలోచన చేస్తూ ఉంటున్నా, దేని ద్వారా ఎంజాయ్ చేస్తుండ్రట? తిండితో. చూడండి, మన కుమారుడు
నా ప్రాంతం తీసుకెళ్ళాడు. అదేంటిది బంగారం బంగారు వీధులలో నేను తిరుగుతుంటే నాకెక్కువ దేవుని వాక్యమే గుర్తుకొస్తుంది. ప్రకటన గ్రంథంలో ఏమండి, ఈ వీధులు కాదు దేవుని చిత్తం అయితే దాని గురించి మీకు బ్రతికిస్తే దేవుడు సమయం ఇస్తే ఏమండి రాబోయే వారం చెప్తా. ఏమండి ఆ వీధుల గురించి అప్పుడు నా 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 సతీమణి పాస్టర్ అమ్మగారితో చెప్తున్నాను, అమ్మ ఇన్ని చూస్తున్నాము కానీ ఒకరోజు ఏం చేస్తామట, బంగారు వీధుల మీదనే అది ఆ వీధి అది అది వీధి చూస్తుంటే ఎక్కడ చూసినా గోల్డ్ కలరే కనబడుతుంది కానీ కింద వెళ్ళండి, వెళ్ళి చూడండి. ఏమండి పేరేంది? గోల్డ్ ఏమండి బంగారు వీధులు అంటే అది ఇంగ్లీష్లో ఏముందో నాకు అర్థం కాలేదు కానీ మొత్తానికి చెప్తుంటున్నా. వాళ్ళు పెట్టుకున్నారు జ్యువెలర్ అని ఏదో అని. వాటన్నిటిని చూసే వరకు ఏమనిపించిందంటే ఇది ఇది ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ ఆఫ్టర్ ఆల్. ఏమండి ఇది మా పెళ్ళి ఏదో ఎన్నో పెళ్లి రోజయ్యా నాకు గొంగరం పెట్టావు అడుగుదావా? నా కోడలు నా కొడుకు నాకు ఏదో పెళ్లి రోజులో ఉంగరం పెట్టారు 35 అంట. ఓకే, ఏదేమైనప్పటికీ నేను చెప్తున్నా ఏంటంటే నాకు ఉంగరం అంటే కొత్త మట్టికే పెట్టాను, మళ్ళీ పెట్టడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఒకరోజు దీని మీదనే నడిపిస్తాడు దేవుడు నన్ను. ఏమండి ఇది మొన్న 41 వివాహ సందర్భముగా మేము ఇక్కడ అదేంటిదో కుమారుడు అన్నీ తీసుకుపోయాడు. దేరా భారతభాయ్ అవన్నీ తీసుకొని వచ్చాడు. ఆ యొక్క బోట్ మీద కూడా మేము కేక్ కట్ చేసాం. అసలు నాకేముండే అంటే మరి సమయం ఉంటే అసలు ఇక్కడే చేసుకునేది ఉండే నాకు. మరి మీ సమయము నాకేం తెలియదు. అదే ఏదేమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, నా ఆశ ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా మనమందరము అలాంటి వీధుల్లో తిరుగుతామంట. అక్కడ బంగారు వీధుల మీద అక్కడ తిరుగుతామంట. చూడండి, అయితే ఇక్కడ ఏం చెప్తుంటే చదువుతుంది, మీ హృదయమును ఒకవేళ తిండి వలనను రెండవది ఏంటిది అంట మత్తు. ఏమండి మత్తులైపోతుండ్రు. చూడండి, తిండి వలనను మత్తు వలనను విచారం. అబ్బో రేపేం జరుగుతుందో ఏం రాజుగారు మంచిగా దొరికిందన్న నాకు పేరు నీదే. రేపేమి సిస్టర్స్ చింతించకండి, రేపేమి జరుగుతుందో మనకు తెలియదు. ఒకటి దేవుని చిత్తమును జరిగించాలి. మనం దేవుని చిత్తమేంది మనం నేర్చుకుందాం. అందుకే దేవుని సంకల్పం ఏంటిది మీకు నేర్పాలన్న ఆశ నాకు. ఆయన సంకల్పము ఏంటి అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన చిత్తమును జరిగించడం. ఏమండి ఆయన సంకల్పము ఇంకెన్ని విషయాలు ఉన్నాయంటే నేను చాలా విషయాలు మరి నేను ఆలోచిస్తున్నా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నేనేదో ఇప్పుడు ఈ రోజుకి ఈ వాక్యాన్ని నేను ఇంటి దగ్గర ప్రిపేర్ అయినా అనుకోకండి. నేను ఎప్పుడు ప్రిపేర్ కానండి. పరిశుద్ధాత్మ దేవుని కొరకే నేను ఆశపడతాను. ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాను, దేవా ఈరోజు నువ్వు మాట్లాడు తండ్రి, నీ ప్రజలతో మాట్లాడు తండ్రి, నాతో మాట్లాడు తండ్రి అని నేను ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తా ఆత్మలో. ఈరోజు నన్ను దేవుడు ఏం చేస్తుండంటే ఈ వాక్యము చేత బలపరుస్తాడు, ఆదరిస్తాడు. చూడండి, ఐక్య విచారము, చాలామంది విచారం. ఏమండి ఏ విషయంలో కూడా మనం విచారించకూడదు. ఏమండి ఇందాక సహోదరులు పేరు రత్నమా ఇందాక సాక్ష్యం చెప్పి బ్రదర్ రామకృష్ణ గారు, చూడండి వారి పిల్లలు ఏమండి విచారం నిజమే. కానీ మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభా మీరు నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా, మా కుమారుడు ఎప్పుడైతే మా టికెట్ వీసా రెడీ చేశాడో అప్పటి నుంచి మేము ఎంత జాగ్రత్తగా ఉంటున్నానంటే
ఏ దెబ్బ తలగద్దు. ఎక్కడ కూడా మాకు నేను స్కూటీ మీద వెళ్తూ ఉంటా. దానికి ముందు 3 సార్లు పడ్డానండి స్కూటీ మీదకి వెళ్ళి. ఎందుకంటే ఈ చేతు బ్రేక్ పనిచేయలేదండి. 11 నెలలు ఇంతవరకే ఈ ఏళ్ళు ఇంతవరకే అంగాయి. ఇంట్లో కూడా చెప్పలే నేను స్కూటీ మీదకి వెళ్ళి పడ్డా, బాధపడతారని. తర్వాత చెప్పాను. ఎందుకు చెప్తా ఉంటానంటే ఇప్పుడు కొన్ని మందులు వాడుతుంటే ఇంత యాక్షన్ లేదండి, ఇప్పుడు ఏం లేదు. అంతకుముందు ఈ యాక్షన్ లేదు. నాకు స్ప్రింగ్ ఉండే, చేతిలో బాల్ ఉండే, ఇలా ఇలా అనమాట, అవి కూడా అని రాలేదండి. కానీ ఎప్పుడైతే మళ్ళా 12 నెలలు నేను మా వదిన కుమారుడు ఉంటాడు డాక్టరు, ఆయన ద్వారా ఇంకొక నరాల డాక్టర్ దగ్గరికి పోతే నాకు కొన్ని మందులు ఇస్తే ఇప్పుడు ఈ యాక్షన్ ఉందండి. ఎందుకు చెప్తా ఉంటానంటే వీడికి వచ్చే దాని కొరకు ఇదిగో ఏమైనా మేము వచ్చిన నలుగురికి, మా జిద్దికి, ఏమండి నా మనమడు, మేమందరము జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏమన్నా అవుతే ఏమవుతుంది? టికెటు నష్టపోతాము, వీసా డబ్బులు నష్టపోతాం. అది కావద్దు ప్రభా, ఏ నష్టం జరగద్దు. అలా కాపాడుకున్నాం ప్రభా. నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. ఏమండి కుమారుడికి కొద్దిగా కలవరం ఉండే. ఎమిగ్రేషన్లో మా డాడీ ఇంతకుముందు మరి 97లో దుబాయ్ నుంచి ఇండియాకు వెళ్ళిపోయాడు కదా. అప్పుడు ఏమన్నా ఈ ఫింగర్ ప్రింట్ కానీ ఐరిస్ కానీ ఏమన్నా అవన్నీ అప్పుడు లేవు అండి. ఇప్పుడున్నంత టెక్నాలజీ 97లో లేదండి. అవుట్ పెట్టారు, వెళ్ళిపోవాలంటే అందరం వెళ్ళిపోయాం అంతే. నాకు ఉండడానికి ఛాన్స్ ఉండే, కానీ నాకు మనసు లేదు. ఎందుకంటే ఇదిగో చట్ట విరుద్ధంగా ఉండకూడదని ఒక ఆలోచన. ఏమండి ఎందుకు చెప్తా ఉంటానంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మన చింతంతా ఏం చేద్దాం? దేవుని మీద పెట్టాలి. మనం కలవరపడద్దు. మనం కలవరపడి మనం ఎక్కువ చేసుకుంటామా? ఏమైనా సంపాదించుకుంటామా? ఏమీ సంపాదించుకోము. అందుకే ఐక్య విచారం ఉండకూడదు. ఎక్కువగా విచారించకూడదు. ప్రార్థన చేద్దాం. ప్రభా నీ చిత్తమును జరిగించుకో, ప్రభా నీ చిత్తమును నెరవేర్చు మా పట్ల అని మనము పలికే వారముగా ఉండాలి. ఏమండి చదవండి కింది మాటలు. ఐక్య విచారము మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై. ఇక్కడ మళ్ళీ ఒక మాట చెప్తుండు. ఎవరి విషయం అట అమ్మా? ఎవరి విషయం అట? మన విషయమే, నీ విషయము, నా విషయము. ఏమండి మన విషయమై మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్పే ప్రతి మాట అండి. ఏమండి ఆయన మాట వజ్రం లాంటికే. దావీదు ఏమన్నాడంటే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఏమండి దావీదు కూడా ఎన్నో వాక్యాలు తీసుకున్నాడు, ఎన్నో దేవుని మాటలు తీసుకొని ఇదిగో ఆయన బ్రతుకుతూ వచ్చి ఇదిగో నన్ను అలా బ్రతుకుమని చెప్తున్నాడు. వారి జీవితం అంట మనకు మార్గదర్శనం అంట. ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ మీ విషయమై మీరేం చేయాలంటుండో జాగ్రత్తగా ఉంటాం. కానీ మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉంటాం? మన తిండి విషయము, డబ్బు విషయము, మన బీరువలో ఏమంటారు మన బంగారం బాగుందా, లేదంటే ఇంకా ఇక సిస్టర్స్ అయితే అమ్మో మా తల్లి, వందనాలు తల్లి, ఏంటి చీరలు. అందుకే చెడిపోకుండా ఏం చేస్తూ ఉంటుంది మా సతీమణి గారు ఏం చేస్తూ ఉంటుంది అంటే గోలి ఎత్తవుతుంది అంటే బీరువాలో గోలి వేసి పెడతా ఉంటాయి. ఏమండి నిజమే, అందరము, ఆమె కాదు అందరము. ఏమండి ఏం చేస్తాము? చెడిపోకుండా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ వస్త్రములు ఏమేం చెప్తున్నాయట? చిమ్మట కొడుతున్నాయి. ఏమండి వస్త్రాలు చిమ్మట కొడుతున్నాయి. ఏమైపోతున్నాయి? తుర్పు పట్టిపోతున్నాయి. ఒకనాడు ఒక సైకిల్ మోటార్, ఒక పాస్టర్ దగ్గర సైకిల్ మోటార్ ఉంది. అయ్యగారు మరి సైకిల్ మోటారు అట్టుకుంది కదా, మీకు కారు వచ్చింది కదా, ఈ సైకిల్ మోటార్ నాకు ఇవ్వచ్చు కదా అంటే, ఇది లేదు, నా జ్ఞాపకార్థము నా సేవలో నేను
సంపాదించుకున్న మొదటి సైకిల్ మోటార్ కాబట్టి ఇది అలానే ఉండాలట. తుప్పు పెట్టిపోతుంది. ఇంకోటి సేవకి ఇవ్వరు, సైకిల్ ఇవ్వరండి. ఏమండి, తుప్పు పెట్టిపోతాయి. చూడండి, నా అనుభవపూర్వకంగా ఇవన్నీ చెబుతున్నా. ఏమండి, నేను నడుచుకుంటూ వెళ్ళి కూడా సేవ చేశానండి, సైకిల్ మీద వెళ్ళి సేవ చేశానండి. దేవుని మహాకృపను బట్టి 98 అనుకుంటా ఫస్ట్ నాకు సైకిల్ మోటార్ ఇచ్చారు. ఒకరు ఇచ్చినా మళ్ళీ ఏం చేశారంటే వెనకకి తీసేసుకున్నారు. వెనకకి తీసేసుకున్నారన్న పేరు రావద్దని హైదరాబాద్కి వెళ్ళి నేను సేమ్ కలరు సేమ్ మళ్ళీ పేరు అలాంటిది పట్టుకొచ్చేసాను. ఎందుకు చెప్తా ఉంటున్నా అంటే ఇవన్నీ దేవుని బిడ్డలారా అనుభవపూర్వకంగా చెప్తున్నా. మనము ఇదిగో ఈ దేవుని వాక్య ప్రకారంగా ఏం చేయాలంట, మీకు ఉరి వచ్చినట్టు రాకుండా మీరు మీ విషయమై జాగ్రత్తగా ఉండే. మీరు మీ విషయమై జాగ్రత్తగా, మనము మన విషయం జాగ్రత్తగా ఉంటాం. ఏమండి, ఇంకా కొంచెం మాట చదువుతా కింది మాట. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీద. ఆ దినము ఎలా వస్తుందట? ఎవరి మీద? అది చెప్పండి. భూమి మీద, దుబాయ్లో, ఇండియాలో, ఇజ్రాయిల్లో, ప్రపంచ దేశాన్ని. భూమి మీద అంటే ప్రపంచ దేశం. ఇందాక సోదరులు చెబుతుండ్రు ఇజ్రాయెల్లో దేవుడు ఎవరు? మా సంఘస్థుడు ఉన్నాడు, ఎప్పటికప్పుడు నాకు ఎప్పుడు వార్తలు ఇస్తూ ఉంటాడు. మా సంఘస్థుడు యవనస్తుడు, మన నానిలాగా ఉంటాడు అండి. ఆయన కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాడు. మా సంఘస్థుడు ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. అంకుల్, వార్తల్లో వచ్చినంత ఇక్కడ జరగడం లేదు అంకుల్ అని అంటుండు. వార్తలు ఏం చేస్తూ ఉంటాయంటే మనల్ని భయపెట్టిస్తాయి. ఏమండి, మనకందని వార్త పొత్తూరులో మా సంఘములో అందింది. ఆయన నేను అంటున్నారే, నేను ఎంత దుబాయ్లో ఉన్నా నాకు ఆ వార్త రాలేదు, నీకు ఎలా వచ్చిందంటే ఇది ఇంటర్నెట్ మాధ్యం. ఏమండి, ఇంకా మీకు చెప్పాలంటే నాకున్నదండి ఒకటి, అంటే ఈ ఇంటర్నెట్ ఎవరిదనేది మీకు చెప్తా. ఇది మానవుల టెక్నాలజీ కానీ దాంట్లో సైతాను యొక్క ప్రభావం ఎంతో ఉంది. ఏమండి, దీని తర్వాత ఆ వాక్యం చూద్దాం మనం. అందుకే దేవుని సంకల్పం అంతా మీకు చెప్పాలని ఉన్నది. కానీ సమయం ఎంత? 40 నిమిషాలు. ఏమండి, నేను మొన్న పార్దుబాయికి వెళ్ళిన సంఘంలో అక్కడ వాచి పెట్టాను. అప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఇక్కడ కూడా వాచి పెడితే బాగుండు, కానీ ఇది ముందు పెట్టుకున్నాను. నాకు భయం అండి, ఎక్కువసేపు చెప్తే మళ్ళీ ఒకసారి టైం ఇయ్యరని, అదో భయం. ఏమండి, మీరు సమయం ఇచ్చినా ఇయ్యకున్నా నేను మొన్ననే చెప్పాను, నన్ను భరించాలి. మీరు నన్ను భరించాలి అంతే. ఏమండి, నాది అది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఏం చదువుకున్నాం మనము? భూమి అందంతటా నివసించు వారందరి మీదికి ఏముంటుందట? అకస్మాత్తుగా. మరి అకస్మాత్తుగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. మరి మనం ఈరోజు సిద్ధపడ్డావా? ఏమండి, నేను ఇది చెప్తా ఉంటున్నా కదా, ఐఎమ్ రెడీ టుడే. దేవుడు ఒకవేళ నన్ను పిలిచాడా ఇక్కడ దుబాయ్లో, శవం గురించి, ఈ దేహం గురించి బాధపడనక్కర్లేదు. ఇక్కడ పాతిపెట్టినా సంతోషమే. ఏమండి, కొందరు అంటూ ఉంటారు చివరిగా ముఖం చూడాలి. ఈ ముఖం చూసి ఏం చేస్తాం నేను అంట. చివరిసారి ముఖం చూస్తారంట శవాన్ని. చివరిసారి ముఖం చూసి ఏం చేస్తావు చెప్పండి? నాకు చాలాసార్లు అనిపిస్తుంది, మేము వచ్చేసరికి అయ్యో అయ్యగారు ఏంటి మేము ముఖం చూడకుండా పుడి చేసా. ఏం చేస్తావు చెప్పండి?
ఏమండి ముఖం చూడడం కాదు. ఆయన ఎలా జీవించాడో, దావీదు ఎలా జీవించాడు, మోషే ఎలా జీవించాడు, అబ్రాహాం ఎలా జీవించాడు, శారా, ఎస్తేరు, రూతు వీళ్ళందరూ ఎలా జీవించారో అలా జీవించాలి మనము. అది మనకు చూపించాడు దేవుడు. వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తున్నాడు మనకు మాదిరి. యేసుప్రభు మాదిరి చూపించలేదా? నా అడుగుజాడలను మీకు మాదిరి ఉంచిపోయాను. మరి ఆయన అడుగుజాడలు నడుస్తున్నామా? ఆయన ప్రేమలో నడుస్తున్నామా? ఆయన చిత్త ప్రకారంగా చేస్తున్నామా అనేది ఒకసారి మనం ఈరోజు పరీక్షించుకోవాలి. అలా ఉన్నామనుకో మనం రెడీ అన్నట్టేగా. ఏమండి, రెడీగా ఉండాలి, సంసిద్ధముగా ఉండాలి. ఎప్పుడైనా సరే, ఏ రోజైనా, ఏ గంటకైనా ప్రభు వచ్చాడా, అక్కడ బోర మోగుతాదా? ఏమండి, ఎవరు మొదలుపోతారో తెలుసా మీకు? చెప్పండి, ఎవరు మొదలుపోతారు? ప్రభు ముందు నిద్రించిన వారు. ఏమండి, సమాధుల్లో ఉన్న వారందరూ మొదట ఆ బూర శబ్దాన్ని వింటారంట. అందుకే నేను ఎప్పుడు అంటా ఉంటా, ఏమండి, మొదట యేసు ప్రభువుని చూసే గుంపులో ఉండాలి నేను. నా కోరిక. ఎవరిని మొదట చూడాలి? చిరంజీవి వస్తుండు మన ఊర్లో. ఇంకేమండే కళ్యాణ్, పవన్ కళ్యాణ్ వస్తుండు. ఎంతమంది బిల్డింగ్లు ఎక్కారో, చెట్లు ఎక్కారో, ఆయన వస్తుంటే ఆయనను చూడాలి. చచ్చిపోయిన వాళ్ళు లేరా? కానీ యేసు ప్రభు వస్తుండని ఆయనను చూడాలన్న ఆశ మనకుందా? ఎవడో క్రైస్తవుడంట, ఇదేదో వార్తల్లో నేను చదివాను, పేపర్లో. అదే ఇందాక ఏం చెప్పాను, పవన్ కళ్యాణ్ అన్న పేరు ఏమంటివి, ఇప్పుడు ఇందాక మర్చిపోయాను. చిరంజీవి సినిమా చూడాలనట పేరు కూడా పెట్టారు. వాని పేరు ఏదో చెప్పారు, జకరేనో ఏదో పేరు పెట్టారు వార్తలలో. జకరయ్య సినిమా టికెట్ తీసుకోవడానికి వెళ్ళి ఆ తొక్కిసలాటలో చనిపోయాడట. పేరేంటిది? జకరయ్య సినిమా టికెట్ తీయచ్చా? ఏమండి, నాకైతే ఈ పేరు, క్రైస్తవుని పేరు ఖరాబు చేయబడుతుంది కదరా బాబు. మనమంటే ఆ పేరును బట్టి ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలని వాక్యం చెబుతుంది. ఏమండి, దేవుని మహిమపరచాలటండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎదుగో ఏదో చల్తికి నామ్ గాడి అని ఇందులో ఒకటి ఉంటుంది. నడుస్తుంది కదా, నడవందే, జీవితం గడుస్తుంది కదా, గడవందే అని అంటూ ఉంటారు. అలా ఉండకూడదండి, సంసిద్ధముగా ఉండాలి వాక్య ప్రకారం. ఏమండి, చదవండి. కాబట్టి మీరు జరగబోయేలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ప్రార్థన చేయొచ్చు. అది ఏం చేయాలంట? ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం? ఏమండి, దేవుని బిడ్డలారా, ఇవన్నీ రాబోయే దినాల్లో మరి నేను ఉన్నత కాలము నేర్చుకుందాం. చెప్పడానికైతే నాకు ఇంకో గంట సమయం ఇచ్చినా చెప్పాలని ఆశ ఉన్నది, కానీ చెప్తున్నా కదా, మీ హాల్ను బట్టి లేకపోతే ఇక్కడున్న సమయాన్ని బట్టి